చంద్రని చంద్రబాబు నాయుడు అంగీకరించాడు కదా, వేరే అందులో వివాదమే లేదు కదా. రైట్ సార్. అదే ఇండియా ప్రకారం చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత పవర్ఫుల్ సీఎం, అత్యంత శక్తివంతులైన టాప్ 10 నేతల్లో కూడా 5వ స్థానాన్ని చంద్రబాబు నాయుడు గారు దక్కించుకున్నారు. మొదటి 4 ర్యాంకుల్లో మోదీ, భగవత్, షా, రాహుల్ ఉంటే 5వ స్థానంలో, అంటే దేశంలో అత్యంత శక్తివంతుల లిస్టులో 5వ స్థానంలో చంద్రబాబు. దేశంలోనే పవర్ఫుల్ సీఎం చంద్రబాబు. ఫినిక్స్ పక్షిలా చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా ఆయన తిరిగి అధికారంలోకి వచ్చారు అని ఇండియా టుడే కథనం సారాంశం. ఇక పని అయిపోయింది చంద్రబాబు నాయుడు పని అనుకున్న తరుణంలో ఫినిక్స్ పక్షిలా చంద్రబాబు నాయుడు దేశంలోనే పవర్ఫుల్ సీఎం ఎలా అయ్యారు అంటే ఏం చెప్తారు? ప్రజలు చేశారు, ఇంకా అయ్యారండి. ఏముంది దాంట్లో, ఎలా అయ్యారంటే ప్రజలు మళ్ళీ ఎలక్ట్ చేస్తేనే కదండి సీఎం అయ్యేది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటంటే ఆయన ఎవల్యూషన్ మనం చూస్తే డెఫినెట్గా ఫినిక్స్ పక్షిలాగా, ఫినిక్స్ అనే పక్షి ఉందా అనేది ఎవరికి తెలియదు, కానీ అదొక ఫిగరెట్గా వాడుతుంటారు. అంటే ఏంటంటే కంప్లీట్గా అసలు ఊహించని స్థాయికి పడిపోయి కూడా మళ్ళీ రైజ్ కావడం అనేది చంద్రబాబు నాయుడు లైఫ్లో మనం చాలాసార్లు చూసాం. 2004లో ఘోరంగా టీడీపీని ఓడించారు ప్రజలు, కానీ 10 ఏళ్ళు పట్టింది మళ్ళీ రావటానికి. తెలంగాణ ఉద్యమము, రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి, ఈ ఫినామినా అన్నింటినీ తట్టుకున్నాడు. రాష్ట్ర విభజన, సో ఈ ఫినామినా తట్టుకుని మీకు ఈ 10 ఇయర్స్లో మీరు చూసుకుంటే 2004 నుంచి 2010 రాజశేఖర రెడ్డి మరణం వరకు ఈ పీరియడ్లో వెరీ పవర్ఫుల్గా రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పరిస్థితులు వచ్చాక రాజశేఖర రెడ్డి మరణానంతరం అసలు ఆ సానుభూతి వెల్లువ, ఆ వెల్లువ జగన్మోహన్ రెడ్డిని అనూహ్యంగా ఉపయోగపడుతున్న సమయం. 2012లోనైతే మీకు 2008లో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ఉద్యమం వల్ల ఉప ఎన్నికలు, ఈ 10 ఏళ్ల పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు వల్ల ఉప ఎన్నికలు. ఈ ఉప ఎన్నికలు ఒక అగ్ని పరీక్షగా టీడీపీకి మారాయి. డిపాజిట్లు గల్లంతైన పరిస్థితి. రాష్ట్ర విభజన ఉద్యమంలో అన్ని పార్టీల కన్నా 2 కళ్ళ సిద్ధాంతం అంటూ అత్యధికంగా అటాక్ గురైంది టీడీపీ. అందులో తెలంగాణ ప్రాంతంలో చాలా బలం ఉన్న పార్టీ, చాలా భూమిక ఉన్న పార్టీ. అలాంటి పార్టీ నానా ఇబ్బందులు పడ్డది, నానా కష్టాలు పడ్డది 10 ఏళ్ల పాటు. కానీ 2014లో రాష్ట్ర విభజన అనంతరం మళ్ళీ ప్రజలు చంద్రబాబు నాయుడు పట్టం కట్టారు. తర్వాత 2019లో 23 సీట్లకు పడేశారు. మళ్ళీ మామూలు ఓటమి కాదు, 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. 5 ఏళ్ల పాటు జగన్ ఏకఛత్రాధిపత్యంగా పాలించాడు. తీవ్ర నిర్బంధము, అరెస్టులు, అవమానాలు అన్నీ అనుభవించాడు. మళ్ళీ రైస్ అయ్యాడు. సో ఇలా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ పొలిటికల్ ప్రాసెస్ చూస్తే మీకు 2004కు ముందు 99, 2004 మధ్యకాలంలో ఎన్డీఏకు ఒక కీలక సారథిగా వ్యవహరించారు వాజ్పేయి ప్రభుత్వానికి. టీడీపీ మద్దతు లేకుండా వాజ్పేయి ప్రభుత్వం అణగలేదు. ఆ దశ నుంచి 2014లో నరేంద్ర మోడీ ఫినామినాకు వచ్చే వరకు టీడీపీ ఇర్రెలవెంట్గా మారిపోయింది.